వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని అమరావతికి తరలించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెన్నై విశాఖపట్నం కారిడార్లో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిని అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏపీఐసి 6,000 ఎకరాలు కూడా కేటాయించింది. ఇక్కడ 3,000 ఎకరాల్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలతో పాటు పెద్ద పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లకు పైగానే ఈ కొప్పర్తి పారిశ్రామిక వాడకు కేటాయించింది. మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు ఏదైతే ఉంది, కొప్పర్తిలో ఉన్నటువంటి ఈ ఎంఎస్ఎంఈ పార్కును అమరావతికి తరలించాలనేటువంటి వాదనలు గతంలో వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న మైదుకూరు పర్యటనలో స్పష్టంగా చెప్పారు, ఎంఎస్ఎంఈ పార్కు కొప్పర్తిలోనే ఉంటుందని కూడా ఆయన స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ ముఖ్యమంత్రి ప్రకటన చేయడానికి ప్రధాన కారణం కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అనేక మార్లు కూడా ఆయన ఇక్కడ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షను కూడా తెలియజేశారు. దాంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని కొప్పర్తిలోనే ఈ ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడానికి చొరవ చూపారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అని చెప్పండి, ఇక్కడ కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి తిరిగి ఇక్కడే పెడతానని కూడా ప్రకటన చేశారు. దీనికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? మీరు చూస్తున్నారు కదా, కడప ఎయిర్పోర్ట్కు ఆనుకొని ఉన్న ల్యాండ్ దాదాపు 6,000 ఎకరాల ల్యాండ్ ఉంది. గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో అప్పటికి 2,000 ఎకరాలు ఎంతో సేకరించి ఉంటే మరింత సేకరించాలా, దీన్ని పెద్ద ఇండస్ట్రియల్ హబ్ చేయాలా. రాయలసీమలోనే కడప సెంటర్లో ఉంది, దీన్ని పెద్ద ఇండస్ట్రియల్ హబ్ చేయాలని చెప్పి ఆయన అప్పుడున్న కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి దాదాపు 6,000 ఎకరాలు పైన దీన్ని సేకరించారు. ఇప్పుడు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చొరవ చూపి ముఖ్యమంత్రి గారు దీన్ని కొప్పర్తిని సెంట్రల్ ఇండస్ట్రియల్ హబ్గా చెన్నై కారిడార్లో దీన్ని అప్రూవ్ చేయడం కూడా జరిగింది. 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కొప్పర్తి కానీ ఓరకల్లును కానీ డెవలప్ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని ఎంఎస్ఎంఈ సంస్థ ఎంఎస్ఎంఈ అని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మధ్యలో ఎక్కడ కన్ఫ్యూషన్ వచ్చిందో తెలియదు, కానీ అది గుంటూరులో ఉంటే గుంటూరు నుంచి మళ్ళీ కడపకు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టంగానే కడప ప్రజల ఆకాంక్షలు కానీ రాయలసీమ నడిబొడ్డునున్న ఈ కొప్పర్తి హబ్బును డెవలప్ చేసేదానికి ఇది ఒక రాయలసీమలోనే ఇండస్ట్రియల్గా ఒక తలమానికంగా ఉంటుంది. కడప బాగా డెవలప్ అవుతుంది. కడప టౌన్కు చాలా దగ్గరగా ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలంతా కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పంగానే ఆయన ఇమ్మీడియట్గా దీన్ని కడపకు తరలించండి అని చెప్పి చెప్పడము, రేపో మాపో జీవో కూడా వస్తూ ఉంది. దాని మీద మైదుకూరు పర్యటనలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కడపను హార్టికల్చర్ హబ్బే కాదు ఇండస్ట్రియల్ హబ్గా కూడా తయారు చేసే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొప్పర్తిని ఇండస్ట్రియల్ హబ్గా ప్రకటించిన దాంట్లో ఈ ప్రభుత్వ చొరవ చాలా ఉంది. ఇది కడపలోనే ఉంటుంది, ఎంఎస్ఎంఈ ఎక్కడికి తరలిపోదు, దీన్ని పారిశ్రామికంగా చాలా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎంతోమందికి 1,000 మందికి ఉపాధి అవకాశాలన్నీ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, నగరం బాగా జిల్లా బాగా డెవలప్ అవుతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ కొప్పర్తిని ప్రారంభించిన సమయంలో దాదాపు రాయలసీమ వ్యాప్తంగా 70,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రకటించారు. కేవలం ఒక్క డిక్సన్ కంపెనీ మాత్రమే కొప్పర్తికి వచ్చింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మరిన్ని పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? గత 5 సంవత్సరాలుగా సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కొప్పర్తికి నాకు తెలిసినంతవరకు 4-5 సార్లు వచ్చి రకరకాల భూమి పూజలు ఫౌండేషన్ స్టోన్లు వేశారు. ఒక్క పరిశ్రమ కూడా ఆయనను చూసి ఈ జిల్లాకు రాల. కారణం ఏంటంటే ఏ పరిశ్రమ వచ్చినా వైసీపీ వాళ్ళ తంతు మనకందరికీ తెలిసిందే, వాటాలు అడగడం, బెదిరించడము, పారిశ్రామికవేత్తలందరినీ కూడా భయపడిచి పంపించడము. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధి మీద చాలా ప్రియారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని రకాలుగా దీన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నారు. కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను ఆయన ఈరోజు ఎంఎస్ఎంఈ సెంటర్ని ఇక్కడ నెలకొల్పడం ద్వారా వాళ్ళ ఆకాంక్షలను కూడా గౌరవిస్తూ ఉన్నాడు.
కడప జిల్లాకి ఎంఎస్ఎంఈ తీసుకురావడంలో మేము పోయి ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత ఆయన సానుకూలంగా స్పందించి ఎంఎస్ఎంఈ కడపలోనే ఉండేటట్టు చేయడంలో ఆయనకు నిజంగా మనం ధన్యవాదాలు తెలపాలా. దాంట్లో భాగంగానే మైదుకూరులో ఆ ప్రకటన కూడా చేశాడు. గత ప్రభుత్వం మాత్రం ఒక్క పరిశ్రమను తీసుకురావడంలో కూడా చొరవ చూపలే, దీన్ని డెవలప్ చేయాలని ఆలోచన చేయలే, దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన కూడా లేదు. ఎన్నో శిలాఫలకాలు వేసింది గత ప్రభుత్వం, ఎన్నో ఫౌండేషన్ స్టోన్లు జీవోలు ఇచ్చింది, ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలే. ఈ కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్కు ఏర్పాటైతే యువతకు టెక్నికల్ పరంగా శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం. ఇది ఎప్పట్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తాయి? ఇప్పటికే ఇక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు, ఆ మౌలిక సదుపాయాల కల్పనకు 1000 కోట్లతో తొందరలో టెండర్ పిలవబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే. ఒకసారి ఆ 1000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే పారిశ్రామికవేత్తలు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఈ 6-7 నెలల్లో ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ అనేక పారిశ్రామికవేత్తలతో సంస్థలతో రకరకాల సంప్రదింపులు జరిపి పెట్టుబడులు పెట్టమని పిలుస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా రాబోయే 2 ఏళ్లలో ఒకసారి మౌలిక సదుపాయాల కల్పన 1000 కోట్లతో ఈ పనులన్నీ ప్రారంభమై ఒక 1.5-2 ఇయర్స్లో పూర్తవుతే 2 సంవత్సరాల తర్వాత ఈ కొప్పర్తి, ఈరోజు ఖాళీగా ఉన్న కొప్పర్తి పూర్తిగా నిండిపోయే పరిస్థితి వస్తుంది. ఒకసారి నిండిపోతే దాదాపు 1,00,000 మందికి కనీసం అంటే ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. ఈ కొప్పర్తి పారిశ్రామిక వాడకు ప్రధానంగా నీటి సమస్య ఉంది. గత ప్రభుత్వంలో 0.6 టీఎంసీ కేటాయించిన నీళ్లు తీసుకురాలేనటువంటి పరిస్థితి. బ్రహ్మసాగర్ నుంచి ఇక్కడ తెస్తామని కూడా అది కార్యరూపం దాల్చలేదు. అంటే ఈ గవర్నమెంట్లోనైనా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా నీళ్ళు లేకుంటే ఏ పరిశ్రమ కూడా ముందుకు పోదు. ప్రథమంగా భూమి, నీళ్లు ఇవ్వాలా. బ్రహ్మంసాగర్ నుంచే దీనికి కేటాయింపులు ఉన్నాయి, పనులు మధ్యలో ఆగిపోయినాయి, అవి కూడా పూర్తి చేసి, నీళ్లు లేనిది పరిశ్రమ ముందుకు పోదు కదా. ఖచ్చితంగా ఆ పనిని కూడా పూర్తి చేసే దాంట్లో ఆల్రెడీ హ్యామ్ ప్రాజెక్టు కింద 2,000 కోట్లతో 3 జిల్లాలకు సంబంధించి తాగునీటి సౌకర్యంలో భాగంగా దీన్ని కూడా కొప్పర్తికి నీళ్ళు ఇచ్చేదాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి పెట్టుకున్నారు. తొందరలో దానికి టెండర్లు పిలిచి పూర్తి చేయాల్సిన కార్యక్రమాలు పూర్తయితే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కడప, కొప్పర్తి రాయలసీమలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది. ఇది టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి మాట. ఈ కొప్పర్తిని పారిశ్రామిక పరంగా మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఎంఎస్ఎంఈ పార్కే, ఇక్కడ టెక్నాలజీ పార్కును కూడా ఇక్కడ మరికొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కొప్పర్తి నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్.